వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్. మీరు ఆల్రెడీ 2 days ట్రెక్ చూశారు. థర్డ్ డే ట్రెక్ని దీంట్లో చూపిస్తాను. థర్డ్ డే అండ్ ఫోర్త్ డే ట్రెక్ని దీంట్లో చూపిస్తాను. థర్డ్ డే మేము నామిక్ వెళ్ళాము. రాస్కర్కా నుంచి నామిక్ విలేజ్, గోగినా విలేజ్ దాటి నామిక్ వెళ్ళి అక్కడ స్టే చేసాము. ఫోర్త్ డే ఏమో నామిక్ నుంచి తలాబుగ్యాలకు వెళ్ళాము. ఈ 2 రోజుల ట్రెక్కింగ్ నేను చూపిస్తాను. థర్డ్ డే అండ్ ఫోర్త్ డే ట్రెక్ చూడండి. థ్యాంక్ యూ. 5th డే తలాబుగ్యాలకు వెళ్ళిన ట్రెక్కింగ్ కూడా దీంట్లో చేర్చాను. అది కూడా దీంట్లోనే కవర్ చేశాను. చూడండి. థర్డ్ డే మార్నింగు ఇక్కడ టీ ప్రిపరేషన్ జరుగుతుంది. నేను టీ తీసుకొని బయటకు వచ్చాను. బయట చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది, కానీ ప్లెజెంట్గా ఉంది. ఇప్పుడే ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాము. థర్డ్ డే ట్రెక్. ఈ ట్రెక్లోనే మధ్యలో గోగినా విలేజ్ వస్తుంది. అది దాటి తర్వాత మళ్ళీ నామిక్ వెళ్తాము. 500 feet డౌన్వర్డ్ వెళ్తాము ఈరోజు. అంటే పైకి వెళ్ళి మళ్ళీ దిగాల్సి వస్తుంది ఈ ట్రెక్కింగ్లో. అంటే ఈరోజు ఉండే హైట్ కంటే కొంచెం తక్కువ హైట్లో ఉంటాము. ఇక్కడ గొర్రెకాపళ్ళు కుక్కలకి కూడా గంటలు కట్టి పెట్టుకున్నారు, డాగ్స్కి. ఇప్పుడు లందరా అనే ప్లేస్ దగ్గర ఉన్నాము. ఈ ప్లేస్ దారిలో వచ్చింది అన్నమాట. షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. దూరంగా గ్లేసియర్ కనిపిస్తుంది. గ్లేసియర్ అంటే మంచు నీటి ప్రవాహం అన్నమాట. దాన్నే గ్లేసియర్ అంటారు ఇంగ్లీష్లో. ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ నట్స్ బ్రేక్ తీసుకున్నాము. కొంతమంది నట్స్ అవి చాక్లెట్లు అందుకు క్యారీ చేస్తున్నారు. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకున్నాము. ఇది గోగినా విలేజ్ ఫస్ట్ సెటిల్మెంట్ డ్యూరింగ్ ఎన్ రూట్ థర్డ్ డే ట్రెక్. ఇక్కడ రైతులు వీటిని ప్రాసెస్ చేసుకుంటున్నారు తినేదానికి. దగ్గరలో తీసుకుని పోయి అవి ప్రాసెస్ చేపిస్తారట, అదే చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ విలేజర్స్ వాళ్ళకు మాత్రమే వ్యవసాయం చేసుకుంటారట. వాళ్ళు బయట అమ్మరు, ఎందుకంటే అంత మార్కెట్ లేదు ఇక్కడ, ఎక్కువ జనాలు లేరనమాట. అందుకని వీటిని బట్టిలో కొట్టించి పశువులకు కూడా ఫీడ్ చేస్తామని చెప్తుంది ఆమె. ఇక్కడ గోగినా విలేజ్లో గోధుమ పండిస్తున్నారు. గోధుమలు క్రాప్స్. ఇక్కడ గోధుమలు వీళ్ళు పండించేది వాళ్ళ అవసరాలకు మాత్రమే పండించుకుంటారు. మార్కెట్కి ఏం పంపరు, ఎందుకంటే వాళ్ళకి అంత శక్తి ఉండదన్నమాట. అది ఇక్కడ జనాభా కూడా తక్కువ ఉండేదాన, మార్కెట్కి పండిస్తే కనుక ఎక్కువ మిగిలిపోతుంది. అది కూడా ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఇక్కడ గ్రామస్తులు మమ్మల్ని అడుగుతున్నారు మేము ఎక్కడెక్కడి నుంచి వస్తున్నామని. మేము చెప్తున్నాము హైదరాబాదు, పంజాబు, వెస్ట్ బెంగాల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చామని మేము వాళ్ళకి చెప్తున్నాం. ఇక్కడ గోగినా విలేజ్ దగ్గరే మేము టీ బ్రేక్ ఆగుతున్నాము. టీ బ్రేక్ తీసుకుంటున్నాము. ఇక్కడ గ్రామస్తులు మాకు టీ చేసిస్తామని చెప్పారు, అందుకని ఇక్కడ ఆగాం. ఇక్కడ వారు మాకు టీ బ్రేక్ ఇస్తున్నారు, వాళ్ళు టీ చేసిస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర పాపం పాలు లేవు, అయినా కానీ మాకు బ్లాక్ టీ చేసిస్తున్నారు. చాలా శ్రమపడి చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళ జీవితం చాలా సింపుల్. ఇక్కడే కుక్క పడుకొని నిద్రపోతుంది ఎండలో. ఇక్కడ ఎండ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే చాలా టెంపరేచర్ చాలా తక్కువ ఉంది ఇక్కడ, కొండల్లో ఉండే విలేజ్ కాబట్టి. షుగర్ సెపరేట్గా టీ చేశారు. టీ చాలా బాగుంది, మేము ఎంజాయ్ చేసాము. అక్కడ నుంచి వచ్చేసాము. ఇక్కడ నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇక్కడ బ్రేక్ తీసుకున్నాం. కొండల్లో ట్రెక్కింగ్ చాలా బాగుంది. వెళ్తూ ఉంటే మా గుర్రాలు మా బ్యాక్ ప్యాక్స్ని మోసుకొని వెళ్తున్నాయి. దూరం నుంచి చూస్తే ఈ కొండలు నున్నగా కనిపిస్తాయి, కానీ వెళ్ళేటప్పుడే మనకు తెలుస్తుంది వాటి అసలైన బ్యూటీ, కష్టము,
కాళ్ళకి కష్టం అవన్నీ తెలుస్తుంది. We are ఇక్కడ crossing బ్రిడ్జ్ ఉంది, on the river. బ్రిడ్జ్ మీద నడుస్తూ వెళ్తున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ బాగానే కట్టించింది. అక్కడక్కడ కింద నది ఉంది. ఇక్కడ లంచ్ బ్రేక్ ఆగాము, లంచ్ తింటున్నాము. వెజిటేబుల్ బిర్యానీ. దీంట్లో మేము చెప్పాము వాళ్ళకి రైస్ తక్కువ ఎక్కువ వెజిటేబుల్ అలాగే చేశారు. బాగుంది టేస్ట్గా. క్లోజ్ ఫ్రెండ్స్తో ట్రెక్కింగ్ చేస్తుంటే చాలా బాగుంది. మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాము. I am telling water ఇక్కడ నీళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను, రామ్గంగా రివర్ కింద. fresh water. ఇక్కడ నీళ్ళు స్వచ్ఛంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మినరల్ వాటర్ లాగా ఉన్నాయి. ఇట్లాంటి సోర్సెస్ నుంచే కిన్లీ అక్వాఫినా వాళ్ళు తీసుకొని మళ్ళీ క్లీన్ చేసి సప్లై చేస్తారు. అందుకనే వాటి క్వాలిటీ చాలా బాగుంటుంది. Temperature is freezing. Almost 2 to 3 degrees. రిలాక్స్ అవుతుంది. కాలు నీళ్ళలో పెట్టి చాలా చల్లగా ఉంది. చల్లగా ఉంది నీళ్ళు. ఆల్మోస్ట్ 2-3 డిగ్రీస్ ఉంటుంది. బాగుంది. నామిక్ విలేజ్ మేము రీచ్ అయ్యాము. ఇక్కడే మేము స్టే చేస్తాము నైట్. రాజ్కి ఉచ్చాతర్ ఇది స్కూల్ మాధ్యమిక్ విద్యాలయ నామిక్. నామిక్లో ఇది హై స్కూల్, హైయర్ సెకండరీ. నామిక్లో ఇది హైయర్ సెకండరీ స్కూల్, చిల్డ్రన్ బికమింగ్ ఉచ్చ విద్యాలయం అని రాసి పెట్టారు బోర్డు. ఇక్కడ విలేజ్ లో ఒక ఆయన కనిపించాడు. వీళ్ళంతా పనులు చేసుకుంటున్నారు. వీళ్ళతో మేము మాట్లాడుతూ మళ్ళీ వాళ్ళతో ఫోటోలు దిగుతున్నాము. సరదాగా ఉండింది. బ్యాక్ డ్రాప్ చాలా బాగుంది. హిమాలయస్ కనిపిస్తున్నాయి, గ్రేటర్ హిమాలయాస్. ఈయన మాతో బాగా మాట్లాడారు. లాట్ ఆఫ్ ఇక్కడ రోజెస్ ప్లాంట్స్ చూడండి. ఇక్కడ ప్లాంట్స్ బాగున్నాయి. ఇక్కడ విలేజర్స్ చిన్నపిల్లలు ఉన్నారు. పిల్లలు చాలా సరదాగా ఉన్నారు, మాతో బాగా మాట్లాడుతున్నారు. వీళ్ళకు మేము చాక్లెట్లు ఇచ్చాము. నమస్తే చెప్తున్నారు మాకు. విలేజర్స్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు మాతో. మేము ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి టెంట్లు. వేరే వాళ్ళవి ఇవి, వేరే గ్రూప్తో వచ్చిన వాళ్ళు అనమాట. ఇది ఇండియా హైకింగ్ గ్రూప్తో వచ్చిన వాళ్ళు. వాళ్ళవి టెంట్లు ఇక్కడ ఉన్నాయి. మా టెంట్లకు మేము ఇంకొంచెము దూరము వెళ్ళాలి. ఈరోజు ట్రెక్కింగ్ మాది కంప్లీట్ అయిపోయింది. నామిక్ వచ్చేసాము. ఇక్కడే మేము, ఇవి మా టెంట్లు. ఇక్కడ ఈవినింగ్ టీ తాగుతున్నాము. టీ చేశారు మా వాళ్ళు. దాన్ని రిలాక్స్ అవుతున్నాం. స్నాక్స్ కూడా వస్తున్నాయి, వచ్చాయి కూడా. పకోడా చేశారు. మాకు వంట చేసే వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, ప్రొఫెషనల్స్. నైట్ డిన్నర్ చేస్తున్నాము. చపాతీలు, ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి. టీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాను నామిక్ క్యాంప్ సైట్లో. నామిక్ క్యాంప్ సైట్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. బ్యాక్ డ్రాప్ హిమాలయాస్ చూస్తున్నాము, గ్రేటర్ హిమాలయాస్. దూరం నుంచి చూస్తే నున్నగా ఉన్నాయి. మాతారాణి మందిర్ ఉంది ఇక్కడ. ఇక్కడ మాతారాణి టెంపుల్ కనిపిస్తూ ఉంది. కొంతమంది మార్నింగ్ అది చూసేదానికి వెళ్ళారు మా ఫ్రెండ్స్. నామిక్ క్యాంప్ బాగుంది. ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. 4th డే ట్రెక్కింగ్. ఈరోజు మేము తాలా బుగ్యాలు అనే ప్లేస్కి వెళ్తాము. బుగ్యాలు అంటే ఇది గ్రాస్ ల్యాండ్స్ని బుగ్యాలు అంటారు. తలా బుగ్యాలు అనమాట. అది ప్లెయిన్స్ అనమాట. అలా ఉంటుంది. 1400 ఫీట్ హైట్ ఎక్కువ ఉంటుంది. ఈరోజు నామిక్ ఉండే ప్లేస్ కంటే 1400 ఫీట్ హైట్లో వెళ్తాము. అక్కడ చలి ఎక్కువ ఉంటుంది. అప్పుడప్పుడు నట్ బ్రేక్ టోటల్ 6 అవర్స్ పడుతుంది ఈరోజు ట్రెక్. సో సాయంత్రము 4 o'clock అలా ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంది. నడుస్తుంటే కాళ్ళు ఎక్కువ నొప్పులు తీస్తున్నాయి, చాలా పెయిన్స్ ఉన్నాయి, కానీ ఎంజాయ్ చేస్తున్నాము. సీనరీ చాలా బాగుంది. నేచర్ని ప్రేమించే వాళ్ళకి ఇది చాలా బాగుంది. దగ్గర నుంచి మనం ఎక్స్ప్లోర్ చేయాలి.
filled water, ఇక్కడ చూడండి cool water. Then it is also a వాటర్ స్ట్రీమ్ break. వస్తూ ఉంది. మంచి నీళ్ళు కొంచెం తీసుకున్నాం, చాలా క్లియర్ వాటర్. నట్ బ్రేక్. going ఇదే పచ్చిక బయలు. towards Tala Bugyal. వెళ్తూ ఉంటే కనుక ఇలాంటివి వస్తుంటాయి. దీన్నే బుగ్గ్యాలు అంటారు. మేము తలా బుగ్గ్యాలకు వెళ్తున్నాం. En route break. పైకి వెళ్ళే కొద్దీ హిమాలయన్ ట్రీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మేము కొంచెం బ్రేక్ తీసుకున్నాము, కొద్దిసేపు కూర్చున్నాము. Meadows, ఇవి మీడోస్. Tala Bugyal. ఇట్లాంటి దీన్నే బుగ్గ్యాలు అంటారు హిందీలో. మీడోస్ అనమాట. పచ్చిక బయళ్ళు, గ్రాస్ ల్యాండ్స్ అని కూడా అంటారు. గ్రాస్ ఉండదు, ఇది మన లాన్ లాగా ఉంటుంది. మన ఇండ్ల దగ్గర లాన్ పెంచుకుంటాం కదా, అలా ఉంటుంది. న్యాచురల్. ఇది గుర్రము. సేఫ్టీగా మేము ఒక గుర్రాన్ని తీసుకెళ్తున్నాము. ఎవరికైనా కాలు నొప్పులు నడవలేకుంటే కనుక వాళ్ళు ఈ గుర్రాన్ని వాడచ్చు అనమాట. Pink flowers. ఇక్కడ రోడెండ్రమ్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. Yeah, come in. ఈ ప్లాంట్స్ హైట్లోనే ఉంటాయి అన్నమాట, చాలా హైట్లో. మేము ఈ హైట్కి వచ్చాము ఇప్పుడు, అందుకనే ఇవి కనిపిస్తున్నాయి. నేను ఇది ఒక పువ్వును కోసుకొని పట్టుకున్నాను చేత్తో, ఎంజాయ్ చేస్తున్నాను. చాలా బాగుంది ఫీలింగ్. ఇవి వేరే వైట్ కలర్, వేరే కలర్ లో కూడా ఉంటాయి. పైకి పై కొద్ది మాకు కొత్తవి కనిపిస్తాయి పూలు. దీన్ని రోడెండ్రమ్ అంటారు. చాలా బాగుంది ఈ చెట్టు. Red flowers. దీంతో జ్యూస్ కూడా చేసి అమ్ముతారని విన్నాము. బాగేశ్వర్ డిస్టిక్లో అక్కడ దొరుకుతుందట జ్యూస్, ఎడిబుల్. ఎక్కుతూ వెళ్తున్నాం. Bajimanian crab. ఇక్కడ బాజీమన్ ఖరక్ అని కనిపించింది. ఇక్కడ వేరే వాళ్ళు టెంట్లు వేసుకొని ఉన్నారు. ఇక్కడ షార్ట్ టీ బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడ టెంట్ వాళ్ళు మాకు టీ ప్రొవైడ్ చేశారు, మేము తాగాము. చాలా బాగుండింది. ఈ న్యాచురల్ పచ్చిక బయళ్ళు చాలా బాగున్నాయి చూస్తూ ఉంటే. ఇక్కడ నడుస్తూ ఉంటే కనుక చాలా ఆహ్లాదకరంగా ఉంది. క్లైమేట్ చాలా బాగుంది. మేము చాలా లక్కీ. ఏమి వర్షాలు కానీ స్నోఫాల్ కానీ రాలేదు ఇంతవరకు మా ట్రెక్కింగ్లో. ఇవి రోడెండ్రమ్ ఫ్లవర్స్ మళ్ళీ వచ్చాయి. వైట్వి ఇవి వైట్ కలర్. ఇందాక పింక్ కలర్ చూసాం కదా. ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటుంది ఒక ఆమె, మా కొలీగ్. ఫ్లవర్స్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. దగ్గర నుంచి క్లోజప్లో చూడండి, వైట్ ఫ్లవర్. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. మళ్ళీ స్టార్ట్ చేసాము ట్రెక్కింగ్, స్లోగా వెళ్తున్నాము. ఇంకా 40 minutes ట్రెక్కింగ్ పెండింగ్ ఉంది. We have taken here ఇక్కడ మేము another 40 minutes కొంచెం షార్ట్ బ్రేక్ తీసుకున్నాము. అప్పుడప్పుడు ఆగుతూ వెళ్తున్నాము, of the day. ఎందుకంటే కంటిన్యూస్గా వెళ్తుంటే కాళ్ళు నొప్పులు ఎక్కువ ఉన్నాయి. ఈ ట్రీస్ ఇవన్నీ మేము ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. చాలా బాగుంది. ఫైనల్గా వచ్చేసాము మా క్యాంప్ సైట్కి. తలా బుగ్గ్యాల్ క్యాంప్ సైట్. రెడీగా హాట్ వాటరు, టీ ఉంది. ఈ క్లైమేట్లో టీ తాగుతుంటే చాలా ప్లెజెంట్గా ఉంది. క్లౌడ్స్ చాలా కనిపిస్తున్నాయి. మాకు సర్ప్రైజింగ్ ఏంటంటే కనుక పానీపూరి కూడా చేశారు వాళ్ళు. ఫుల్ మిస్ట్ ఉంది. అది ఎంజాయ్ చేశాం. నాలా బుగ్యాల్ చూడండి ఎంత బాగుందో ప్రకృతి. రంతం టాప్ కి ఈ పచ్చిక బయళ్ళు, గ్రాస్ ల్యాండ్స్ న్యాచురల్గా ఉన్నాయి. క్లౌడ్స్ టచ్ అవుతున్నాయి మౌంటైన్స్కి. విజిబిలిటీ అసలు లేదు. ఇవి మా టెంట్స్. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసాము 5th డే ట్రెక్కింగ్. ఈరోజు మా ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ చేసాము. దూరంగా కనిపించేదే కంచన్జంగా అన్నమాట అది. ఇప్పుడు మేము ట్రెక్కింగ్ చేస్తున్నాము. చాలా చల్లగా ఉంది, అసలు విజిబిలిటీ లేదు. మిర్రర్ లాగా మెరిసిపోతుంది దూరంగా. ఇవన్నీ డిఫరెంట్ మౌంటైన్ రేంజెస్ అనమాట. ట్రెక్కింగ్ వెళ్తున్నాము. ఇప్పుడు చప్పు టాప్కు వెళ్తున్నాము.
అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఫర్దర్ 1.5 hour రంథమ్ టాప్కి వెళ్ళాలి. కొంతమంది అక్కడ డ్రాప్ అవుతారు, అక్కడ నుంచి ఫర్దర్ వెళ్ళకుండా రిటర్న్ వెళ్ళిపోతారు తలబుగ్యాలు. తలబుగ్యాల్లోనే ఈరోజు నైట్ కూడా మేము స్టే అనమాట. ట్రెక్కింగ్ రెజ్యూమ్ చేసాము. చోపు టాప్ నుంచి వెళ్తున్నాము. ఇప్పుడు క్లౌడ్స్ మా కింద ఉన్నాయి. అది దూరంగా కనిపించేది నందాదేవి. ఇప్పుడు మేము రంథమ్ టాప్కి వెళ్తున్నాము. ఇంకా ఒక 1/2 hour ట్రెక్కింగ్ మిగిలి ఉంది. చాలా డిఫికల్టీ ఉంది, కాళ్ళు వినటం లేదు, కానీ అక్కడికి వెళ్ళాలనే కోరిక కాళ్ళని నడిపిస్తూ ఉంది. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అదంతా మంచు. అప్పుడప్పుడు ఆగుతూ నట్స్ అవి తింటూ వెళ్తున్నాం. వీళ్ళు ఎదురు వస్తున్నారు. వీళ్ళు రంథమ్ టాప్కి వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ వస్తున్నారు. వాళ్ళు చెప్పారు ఇంకొక 1/2 hourలో వెళ్తారు. ఇండియన్ ఫ్లాగ్. అదే కనిపిస్తుంది కదా, అదే రంథమ్ టాప్. అక్కడ జెండా కూడా కనిపిస్తుంది. ఇండియన్ ఫ్లాగ్ ఈజ్ హంగ్ దేర్. ఇక్కడ కనిపించేది మంచు. మా దారిలో మంచు కనిపిస్తుంది. అదే గడ్డగట్టిన నీళ్ళు అనమాట, స్నో. సో చాలా బాగుంది దాని మీద వెళ్తూ ఉంటే. కానీ షూస్ ఉండేదాన్ని మాకేం చల్లదనం ఏం తెలియదు. షూస్ వేసుకొని వెళ్తున్నాము. ఫైనల్గా రంథమ్ టాప్కి వచ్చేసాము. ఇక్కడ ఫ్లాగ్ ఉంది. దీన్నే రంథమ్ టాప్ అంటారు. ఇక్కడ నుంచి 360 degrees వ్యూ ఉందన్నమాట. అంటే చుట్టూ తిరిగి చూడొచ్చు అనమాట. నందాదేవి కనిపిస్తుంది. ఇంకా మిగతా పీక్లను ఏవో వేరే పేర్లు ఉన్నాయి. అవి చిన్న చిన్న పీక్స్ ఉన్నాయి. అదంతా తెల్లగా ఉండేవన్నీ పీక్స్ అనమాట. మిర్రర్ లాగా మెరిసిపోతున్నాయి. అంటే అక్కడంతా వాటర్ గడ్డగట్టి ఉందన్నమాట. మాకు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు హార్సెస్లో. మేము చాలా హ్యాపీ అయ్యాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 10 o'clock 10:30 అయింది. బ్రేక్ఫాస్ట్ తింటున్నాము. పోహా తీసుకొచ్చారు. చాలా బాగుంది, వేడివేడిగా అంత చలిలో. ఇక్కడ ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్ టెంపరేచర్ ఉంటుంది. 1 or 2 degrees ఉంది. ఇక్కడ కొండల్లో ప్రత్యేకత ఏంటంటే సన్ రైజ్ వస్తూనే కొంచెం చలి తగ్గుతుందన్నమాట. ఆ సన్ రేస్ పడగానే చలి తగ్గుతుంది. సన్ రేస్ లేకుంటే మాత్రం చాలా చలి ఉంటుంది. మేము రాత్రిలో రోజు టెంట్లలో పడుకునేటప్పుడు మాకు తెలుస్తుంది. ఆ స్లీపింగ్ బ్యాగ్లో దూరేటప్పుడు చాలా చలి ఉంటుంది. అసలు బయటికి రాబుద్ది కాదు. ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. రిటర్న్ 1.5 hourలో చోపు టాప్కి వెళ్తాము. ఇక్కడ దూరంగా చూస్తుంటే ఇండియా మ్యాప్ లాగా దారి ఉంది. అది అరేంజ్ చేశారు. దారి అనమాట, అది వెళ్ళే దానికి దారి చాలా బాగా అరేంజ్ చేశారు. మేము రిటర్న్ వెళ్తున్నాము. ఇంకొక 1 hourకి మేము తలబుగ్యాలకు వెళ్తాము. ఈరోజు స్టే కూడా తలబుగ్యాలలోనే. గ్రేటర్ హిమాలయాస్. ఇది హిమాలయన్ ఫ్లవర్, పర్పుల్లో ఉంది. చూడండి ఎన్ని ఫ్లవర్స్ కలిసి ఉన్నాయో. చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నీ కలిసి ఒక పెద్ద ఫ్లవర్ లాగా ఉంది. విజిబిలిటీ అస్సలు లేదు. మంచు చుట్టూ. ఇక్కడ వేరే వాళ్ళ టెంట్స్ ఉన్నాయి. దారిలో వెళ్ళేటప్పుడు దారిలో కలిసారు వీళ్ళు ఇండియా హైకింగ్ తరపున వచ్చిన వాళ్ళు. వచ్చేసాము నైట్. ఇది నైట్ డిన్నర్ టైం అనమాట. అందరం కలిసి ఇది నా వీడియో, రంథమ్ టాప్ ట్రెక్కింగ్ వీడియో. రంథమ్ టాప్ ట్రెక్కింగ్కు వెళ్ళిన తర్వాతనే దాని ఎంజాయ్మెంట్ తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పడిన కష్టం అంతా మర్చిపోతాము. మీరు చూశారనుకుంటాను, ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. నెక్స్ట్ ట్రెక్కింగ్ వీడియో, రిటర్న్ వీడియో. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్.